అంటే ఇప్పుడు ఉన్న నాయకులు ఎంతో మేము సమస్యలను తీరుస్తామని చెప్తున్నారు మస్తు చెప్పారు. ఇప్పుడు ముసలోళ్ళకు 4,000 పింఛన్ అన్నాడు, రేషన్ కార్డులో రేషన్ బియ్యం సన్న బియ్యం అన్నాడు, ఇండ్లు లేని వాళ్ళకి ఇల్లు ఇస్తా అన్నాడు, 500 గ్యాస్ ఇస్తా అన్నాడు. ఏవి మాకైతే ఇంతవరకు ₹1 ఏవి రాలే మాకు. ఫిలిం నగరే ఇంత పట్టించుకోనప్పుడు ఇంకా ఊర్లలో ఏం పట్టించుకుంటారు, ఏం చేస్తారు? ఇంత పెద్ద ఏరియా, సినిమా యాక్టర్లు ఉన్న ఏరియా పేరుకు పెద్దనే ఉంది, ఏది చూసినా ఏం లేదు మాకైతే. ఇంకెక్కడ వేరే దగ్గర ఏం చూస్తారు చెప్పండి? ఇంత పెద్ద ఏరియా ఫిలిం నగర్ అంటే పెద్ద ఫేమస్ అయిన ఏరియా అంతే ఉంది. ఇప్పుడు అట్లే ఉంది. మరి ఇంకా చూస్తుంటే తెలుస్తలేదా? ఇప్పుడు కొంచెం గట్ల పోయి చూడు, మళ్ళీ ఎప్పట్లేక మొత్తం నీళ్ళు అయితే మోరి పోతుంది ఆడ రోడ్డు మీద, నడవనికే లేదు. నీళ్లు నల్లలు ఇచ్చినప్పుడల్లా మొత్తం నీళ్ళే. అట్లా ఉంది ఏరియా సంగతి, ఇట్లా ఉంది అట్లా ఉంది అన్న. మరి మా పరిస్థితి ఏం చేస్తారో చూడండి. ఇన్ని రోజులు చేసిన రాజకీయ నాయకులు ఏం చేసారో తెలియదు, కానీ ఇప్పుడు వచ్చిన వాళ్ళు ఏమైనా చేస్తారేమో అనేసి మేము ఆశపడుతున్నాం. అది మాకు కావాల్సింది, మాకు న్యాయం చేయాలి. ఎక్కడ తిరిగి ఈ రోడ్ చేయాలి, ఇంత మాకు ఈ నీళ్లు పోయేటట్టు రోడ్ చేసి కొంచెం కాలం, లేకపోతే ఎక్కడిచ్చినా మేము వెళ్ళిపోతాం, ఎక్కడిచ్చినా వెళ్ళిపోతాం. మాకు సాలిగో గింత గుడిచేసుకొని జాగిచ్చినా సార్ వెళ్ళిపోతాం మేము, గుడిచేసుకొని బతుకుతాం మేము. మాకు వద్దా డబుల్ బెడ్రూమ్ వద్దు, ఏమొద్దు, మాకు ఇంత జాగ చూపి అని గుడిచేసుకొని బతుకుతాం మేము, గుడిచేసుకొని బతాం మేము. బతికింది ఆ గుడిచెలలోనే బతికినాం, ఆ గుడిచెలలో బతికినాం. కానీ తెచ్చి పాడుబడ్డ ఇంట్లో లేచిండు, సావనని సావురు, బతకనని బతుకుంటారు అని వదిలిపెట్టారు. ఇంకంతే. ఎంతో మంది పోతురు, కానీ ఇంకా మేము ఏదో మా కర్మ బాగుంది కాబట్టి ఉన్నాం ఇన్ని రోజులు. ఇంకంతే. మా పిల్లలు ఈయనే పుట్టినరు, ఈయనే పెరిగినరు, అంతా ఈయనే ఉన్నా ఆ రోగాలకు ఎట్టుకుంటానే బతుకుతాం. ఎక్కడ లేక మాకెక్కడ పోనీకే దారి లేక ఈడ పడే ఏడుస్తున్నాం అంతే. పేరున్న ఏరియా ఏం చేసుకోనికే పేరుకే ఉంది అని చెప్తున్నా కదా. పేరు ఒక్కటే ఉంది, పేరు పెద్దగా ఉంది, కానీ ఇంకేం లేదు మాకు. అట్లే ఉంది ఇప్పుడు మా బతుకు. కిందికి వెళ్తే కూడా ఒకసారి చూడండి ఎట్లా ఉంది అది మోరి. మళ్ళీ ఇప్పుడు మనుషులు తిరగడానికి కూడా లేదా? ఎవరు వస్తలేరు ఇక్కడ, ఎవరు వస్తలేరు. అంటే మీకు ఇక్కడ ప్రధానంగా ఏం సమస్యలు? ఇంకేం సమస్యలు ఉండే, ఇదంతా ఈ చెత్త చూసుకుంటూ కూర్చుంటాం మేము రోజు. పానం బాగాలేకపోతే హాస్పిటల్ కూడా లేదు, వెళ్ళిపోయి ఇంకా తొందరగా. దవాఖానాలు, బస్తీ దవాఖానాలు అట్లాంటివి ఏం లేవు? ఉన్నాయి అక్కడ, గవర్నమెంట్ దూరంగా ఉన్నాయి. సక్రంగా పనిచేస్తున్నా లేదంటే గాలికి వదిలేస్తారు? ఏం లేదు, చూస్తారు మంచిగానే చూస్తారు. మరి అందరికి ఫంక్షన్స్ కానీ అట్లాంటి ఇచ్చారు ఈ ఏరియాలో? ఆడగా అంత ముసలిగా అయినా ఆయనకు పింఛనే లేదు, ఇప్పుడు మాట్లాడిన ఆయనకు పింఛనే లేదు. ఆడ పింఛన్లు ఇస్తున్నారు. మాకు చచ్చిపోతే, నేను చచ్చిపోతాడు లేవడక పనికే గతి లేదు. మనుషులు వీడు జాగా ఏడవండ పెడతారు ఆయన, నేను పైన ఏడవండ పెడతారు, ఏడవండ పెడతారు నన్ను. ఎవరు కొండపోతారు? మనుషులు పోతే వాళ్ళ ఇంటి ముందు వండ పెడతారు, లూకుంటారా? ఈమె ఇంటి ముందు పెడితే ఊకుంటుందే? చనిపోతే నా కొడుకు చనిపోతే ఊరికి డాకాన కనుంటే అట్లా తీసుకొని పోయినాం. ఎవరికి చెప్పాలి ఆ బాధ? నా కొడుకు నాకు బోవెడతాడు పోయిండు చెప్తే నమ్ముతారా? ఎవరు నమ్మరు. 2 బాబులు ఉన్నారు, ఈ ఇండ్లు ఇట్లా పడిపోతున్నాయి. ఈ ఇంట్లో మేమేముంటాం? మేమిద్దరం, నా మగడు చచ్చిపోయింది, నా కొడుకు చచ్చిపోయింది, ఎవరు దిక్కులేని పచ్చలేం మేము. మరి ఇప్పుడు ఈ ప్రభుత్వం పట్టించుకుంటుంది అంటారు మీ బాధ? ఏమోగా ఏం పట్టించుకుంటారు? ఎన్ని మాటలు తిరిగేస్తే ఈయన వచ్చా, ఈయన 2 సంవత్సరాలు ఈయన ఏం చేస్తలేడు. గ్యాసులు 500 అన్నాడు, అది లేదు. పింఛన్ ఎక్కిస్తామన్నారు, అది లేదు. ఏం చేస్తున్నాడు ఆయన? ఏం చేస్తున్నాడు మాకు? మాకు రానీక ఎవడన్నా ఇట్లా బండి పెట్టుకుంటే కూడా జాగలేదు. కూర్చొని ఇక్కడ 10 నిమిషాలు కూర్చొని మాట్లాడని కూడా వీలు లేదు. ఈడ కూర్చొని మాట్లాడతావు వాసన. ఇగో ఈ కంపు ఎట్లానైనా మేము బతికేది ఎట్లా? రేపు ఆయిల్ కూడా పడిపోతుంది. ఆయిల్ పడిపోయినాక పట్టాడ ఉంటుంది, ఇవి మొత్తం పోతాయి. మాదే అండి ఆ ఇల్లు. మా భర్త చనిపోయాడు, మా అబ్బాయి 11 ఏళ్ళప్పుడు చనిపోయాడు, చిన్న అబ్బాయి. అయితే మాదే ఆ ఇల్లు. ఎప్పటి నుంటో ఇట్లే ఉంది, బస్తీ ఇట్లే ఉంది. ఇప్పుడు ఎవరైనా వచ్చినా చేసినా, ఎవరైనా ఫంక్షన్కి వచ్చినా ఏంటికి వచ్చినా ఇట్లే ఉంది. నేను ఎప్పటి నుంటో వచ్చినప్పటి నుండి, నేను చిన్నప్పుడు పెళ్లి చేసుకొని వచ్చినా, నా పిల్లలు కానప్పుడు నుండి ఉన్నా ఇక్కడ. నా పిల్లలు పుట్టిండ్రు, ఆల్రెడీ నా ఎత్తు అయినరు, కానీ ఇప్పటికి ఇట్లే ఉంది. ఎవరు పట్టించుకోవట్లేదు. ఇగో ఇప్పటికి మీరు అన్నీ చూస్తూనే ఉండరు.
మరి ఎట్లా ఈ పరిస్థితి ఎట్లా మాకు ఎట్లా చూపించండి. సంబంధించి కంప్లైంట్లు ఇచ్చారమ్మా అందరు? మేము అన్ని వచ్చినాము, అందరం పోయినాము, అందరం చేసినాము, కానీ ఎవరు పట్టించుకోవట్లేదు. మరి మేమేం చేయాలి చెప్పండి, చెప్పండి. ఎవరెవరి వరకు తిరిగారు మీరు? మేము అందరితో తిరిగినాం, కలెక్టర్ గారు అందరితో పోయినాం మేము, అన్ని తిరిగినాం. ఏం చేయమంటారు? మమ్మల్ని చావమంటారా బతకమంటారా? ఏం చేయమంటారు చెప్పండి? మీరు కూడా చూస్తుంటారు కదా మా బతుకులు, అంటే ప్రజల సమస్యలు పట్టించుకోవాల్సిన ప్రభుత్వం వదిలేసింది. చూస్తుండ్రు కదా ఇదంతా ఎట్లా ఉంది, చూస్తుండ్రు కదా. నేను ఆ అమ్మాయి ఎంత వేజ్లో వచ్చినా నేను పెళ్లి చేసుకొని నా పిల్లలు కూడా ఇప్పుడు నా ఎత్తు పెరిగిండ్రు. అప్పటికైనా ఇంకా ఇట్లా ఉంది, ఇప్పటికి ఇంకా మారతలేదు. ఇప్పుడు వచ్చిన వాళ్ళన్నా కనీసం మాకు ఇంత ఏమైనా వేసా కొంచెం బాగుంటుందని మేము. లోకల్ లీడర్లు కానీ ఎవరైనా వచ్చి మాట్లాడుతున్నారా? ఏది లేదు, మాకు ఎవ్వరు చెప్పింది లేదు, ఎవ్వరు రాలేదు ఇంతవరకు. ఆ మనిషి పడిపోయింది, కనీసం వాళ్ళకి అన్నం కూడా లేదు. 4 ఇండ్లు ఉన్నాయి అవుతుందా, మళ్ళీ ఇది కూడా పడిపోతే మేము ఏమేం చేయాలి చెప్పండి? ఏం చేద్దాం మేము? వచ్చినాయి ఆల్రెడీ లోపల కూడా పడిపోయినాయి, మా ఇండ్లు లోపల కూడా. ఇప్పుడు పైన చూడడానికి మాత్రమే మంచిగా కనపడుతున్నాయి, లోపల మొత్తం పడిపోయినాయి. లోపల ఇండ్ల లోపల మొత్తం పడిపోయి ఎక్కడెక్కడ. లోపడైతే ఎప్పుడు పడతావు మన నెత్తుల మీద, ఎప్పుడు చచ్చిపోతావు అని మా భయం ఒకటే బుగులు మా కడుపులా. భయపడుకొని అనుకుంటున్నాం మేము. ఏం చేయాలి? అట్లా భయపడుతున్నాం మేము. మాకు ఏమన్నా చూపించండి, మళ్ళీ అక్కడన్నా పోయి మేము ఉంటాము. మళ్ళీ వచ్చి ప్రతి ఒక్క నాయకుడు మాట్లాడి చెప్తానే ఉండదు, అట్లా ఇట్లా అని చెప్తానే ఉంటారు, పోతుండ్రు. ఓటు వచ్చినప్పుడు వస్తుండ్రు, తర్వాత ఇట్లా చేసిపోతుంది. మళ్ళీ మేము ఏం చేద్దాం చెప్పు? నమ్ముతున్నాం మేము. ఇప్పుడు నేను ఈ ఇంట్లోకి వచ్చి 15 సంవత్సరాలు అవుతుంది. నాకంటే ముందు ఉన్నారు, వాళ్ళ నుంచి చూసుకుంటే ఒక 20 ఏళ్ళ సంది వాళ్ళు పడుతున్నారు బాధ. ఇప్పటిదాకా ఏ ప్రభుత్వం రాలేదు. నేను కళ్ళతోటి చూస్తున్నాను, ఇప్పుడు 15 సంవత్సరాల సంది ఏ ప్రభుత్వం రాలేదు, చెయ్యలేదు, చూడలేదు. ఏదో మాకు గతి లేక అంటారు కదా, ఆ పరిస్థితిలో ఈడ పడి ఉండాలి వాళ్ళకి వస్తుంది. మాకు ఏదో నెత్తి మీద నీడ ఉంది అని ఎన్నో కూలీనాలి చేసుకొని వచ్చి ఒక పక్షి గూళ్ళలో వచ్చి ఎట్లా కూర్చుంటే ఆ టైం మాది లేదు. ఇప్పుడు ఆ గూడు కడాబి ఉండాలంటే భయం అయిపోతుంది. ఇప్పుడు వానకు నానినే కదా, ఇప్పుడు ఎండకి వెళ్ళి ఏ పెచ్చ ఏడబడిపోతుందో తెలియదు. బాగా వచ్చే పరిస్థితి. అసలు నల్లలు వచ్చే రోజైతే చూడాలి అది. మళ్ళీ వానాకాలం అయితే ఇట్లా వచ్చేస్తుంది వరద. బండ్లేంటి మనుషులు ఇలా పడాబిపోతారు, కొట్టుకొని వెళ్ళిపోతేనే. ఏ ప్రభుత్వం ఇప్పుడు ఏం సహాయం చేయాలి అని కోరుకుంటున్నా. ఏదైనా ప్రభుత్వం వచ్చి మాకు ఆదుకోవాలి, మాది బి మంచి చెడు చూడాలి, మేము బి ఈ జనాలలో ఒక మనుషులమని గుర్తించాలా అని కోరుకుంటున్నా. పట్టించుకోవాలా. ఇప్పుడు చూసినారు కదా, ఆడికెంచి నేను పడ్డా అంటే నిన్న 10 గంటలకు, ఉదయం 10 గంటలకు, మళ్ళీ ఈ రోజు దాకా ఎవ్వరు రాలేరు. మళ్ళీ ఎట్లున్నారు ఏం కథ అని. అదే చచ్చిపోయినుంటే, ప్రాణం పోయినుంటే ప్రభుత్వం ప్రాణం తెచ్చిస్తుందా? తెచ్చియ్యదు కదా. ఉన్నదానికన్నా కొంచెం మంచి చేస్తే మేము కొన్ని రోజులు బతకగలుగుతాం కదా. మా కోరిక అదే అన్న, ఇంకేం లేదు. మాకు వాళ్ళు రావాలి, చూడాలి, మా మంచి చెడ్డలు అలుసుకోవాలి. సరే ఇక్కడ అట్లా అంటే ఇప్పుడు నువ్వు వచ్చే మెట్లు బి అంతే, అవి ఎప్పుడు కూలిపోతాయి తెలియదు. ఇది మేము పైకి పోనీకే పెట్టుకున్న దారి ఇది. అది బేచాన్స్ నా అదృష్టమా దురదృష్టమా పడిపోయినా వాళ్ళకి తిరిగే దారి అదే. 24 గంటలు వాళ్ళు పోయే దారి అదే. వాళ్ళకి ఇప్పుడు దారి లేదు, ఎట్లకెంచి పోతారు? ఇప్పుడు నేను కాబట్టి తెలుసు కాబట్టి పంపిస్తున్నా. వేరే వాళ్ళు పంపిస్తారా ఇంట్లోకెంచి? వాళ్ళకి అసలు దారే లేదు. ఇప్పుడు